దీనికి మొత్తానికి ఈ రాజకీయ సంక్షోభానికి, ఇప్పుడున్న రాజకీయ సంక్షోభం, రేపు రాబోయే రాజకీయ సంక్షోభం కూడా కాంగ్రెస్లో పొరపాటున వస్తాయి. ఈ మొత్తానికి కూడా కారణం కేసీఆర్, ఆయనకున్నటువంటి వ్యూహలోపం, ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు అనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇది మంచిది కాదు నిజానికి. ఇది ఒక కేసీఆర్కు టీఆర్ఎస్ వదిలేయండి, తెలంగాణ కూడా ఒక అస్తిత్వ వేదిక లేకుండా తెలంగాణ తయారు కాబోతుంది ఇంకా నాయకత్వంలో ఇటువంటి వైఖరి కనుక ఉంటే అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో అన్ని రాజకీయ పార్టీల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది, అదే నేతలు, అదే పార్టీలు మారడానికి మీరు చేయండి. కాంగ్రెస్ మైనస్ బీఆర్ఎస్ తీసి ఎంతమంది ఉన్నారు చెప్పండి? కాంగ్రెస్ వాళ్ళు ఒక్కరు కూడా లేరు, గుర్తుపెట్టుకోండి. ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులు అసలు కొన్ని చోట్ల వాళ్ళకు నాయకులు లేరు. మీరు ఒక జీవన్ రెడ్డిని అక్కడ ఇచ్చారు, నిజామాబాద్ నుంచి ఇచ్చారు. ఆదిలాబాద్ నుంచి కొత్తగా ఆమెకు రాజకీయాలు కూడా తెలియదు. మీ క్యాండిడేట్ పోతే ఇంకో కొత్త క్యాండిడేట్ని తీసుకొచ్చుకున్నారు అక్కడ. ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కూడా అక్కడ నాయకత్వం లేదు. నిజామాబాద్ టౌన్లో ఇప్పుడు నిజామాబాద్ కాన్స్టిట్యున్సీలో జీవన్ రెడ్డిని తీసుకుపోయారు అక్కడికి. జీవన్ రెడ్డి కరీంనగర్, 2 కాన్స్టిట్యున్సీలు కరీంనగర్ జిల్లాలో, అక్కడ 4 కాన్స్టిట్యున్సీలు. నేను నిజామాబాద్ రాజకీయాల్లో, నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీలో పనిచేసిన వాళ్ళు ఏం కాదు వీళ్ళు. అట్లే విధంగా మీరు ఎక్కడికైనా పడి, మీరు ఏ నియోజకవర్గానికైనా పడి, ఎక్కడి నుంచి వచ్చినారు ఈ క్యాండిడేట్ అనేది మీరు చూడండి. అది మల్కాజ్గిరి కావచ్చు, అది ఈ 3 ఎక్కువ చెప్తుంటారు కదా, సికింద్రాబాద్, అసలు సికింద్రాబాద్లో ఎవరు పోటీ చేస్తారో చెప్పండి ఒకసారి. ఈరోజు ఎవరు సికింద్రాబాద్ క్యాండిడేట్? అసలు చెల్లుతుందా దానం నాగేందర్ పోటీ చేస్తే? దానం నాగేందర్ చరిత్ర సికింద్రాబాద్లో తెలియదు. సికింద్రాబాద్లో కొంచెం తెలివి ఉన్న వాళ్ళు ఉన్నారు, అది గుర్తుపెట్టుకోండి. మాసే లేరు. ఎవరు మరి అక్కడ క్యాండిడేట్? ఇప్పుడు అక్కడ మేడ్చల్లో, మల్కాజ్గిరిలో ఎవరు? లేదా ఇటుపోతే మెదక్లో ఎవరు? లేకపోతే ఇక్కడ నల్గొండలో ఎవరు? సరే, నల్గొండలో అంటే జానారెడ్డి ఇదొక రెండవది ఎన్ని కుటుంబాలు ఉన్నాయి చూడండి. కుటుంబ పాలన అని కదా మనం ఇంతకాలం మాట్లాడాం. మీరు జస్ట్ ఎన్నికలు చూడండి, ఎన్ని కుటుంబాలు అంటే గుత్తకు కాంట్రాక్ట్కి ఇచ్చేసినారు. ఖమ్మం ఒక ఫ్యామిలీ, నల్గొండ 2 ఫ్యామిలీలు, జిల్లా మొత్తము 3 కూడా ఉన్నాయి కదా. అయిపోయింది అది. ఇప్పుడు ఎలక్షన్లలో ఒకటేమో జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిసి తీసుకున్న సీటు, ఇంకో సీటు కోమటిరెడ్డి బ్రదర్స్ది. కానీ అక్కడ ఏదో మెలకబెట్టినారు, అది వేరే సంగతి. అంటే ఈ ఫ్యామిలీస్ కనుక తీసుకున్నట్టయితే పట్నం మహేందర్ రెడ్డి అండ్ ఫ్యామిలీ, వివేక్ అండ్ ఫ్యామిలీ, గడ్డం వివేక్ అండ్ ఫ్యామిలీ, ఎంతమంది? ఇది ఎక్కడిదండి? ఇది కాంగ్రెస్ పార్టీలో డెమోక్రసీ అంటారు, కాంగ్రెస్ పార్టీ చాలా విశాలం అంటారు. మీరు కాంగ్రెస్కి మనుషులు దొరకట్లేదా? మీరు ఎందుకో భువనగిరి బాలలక్ష్మికి ఇవ్వలేదు? బాలలక్ష్మి తెలంగాణ ఉద్యమంలో వచ్చింది, కేసీఆర్ తోటి కొట్లాడింది, మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంది. ఎందుకో అన్ని సీట్లు గెలిచిన తర్వాత కూడా ఎందుకో అద్దంకి దయాకర్కి ఇవ్వలేదు నల్గొండ? ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే, రిజర్వేషన్ అంటే రిజర్వ్డ్ స్థానాలలో ఓన్లీ ఆ కులం వాళ్ళే పోటీ చేయాలి. కానీ అన్రిజర్వ్డ్ స్థానం అంటే రెడ్లది కాదండి. అన్రిజర్వ్డ్ స్థానం అంటే అక్కడ కూడా పోటీ చేయాలి ఎస్సీలు, అక్కడ కూడా ఎస్టీలకు ఇవ్వాలి. అద్దంకి దయాకర్కి ఎందుకు ఇవ్వలేదు? ఏం తక్కువ చెప్పండి? 4 ఫ్రంట్లో ఉన్న సైనికుడు కదా కాంగ్రెస్ పార్టీకి దయాకరు. అంటే అంతర్లీనంగా, అంటే నిజంగా కడియం కావ్య కంటే అధ్వానమా? పోనీ అనుకుందాం మనం, పోటీ కంపేర్ చేసేటప్పుడు. ఎందుకు సికింద్రాబాద్ ఇవ్వండి? వాడో వీడో ఎందుకండి మీకు? అంటే మీకు బలం లేదా కాంగ్రెస్ పార్టీకి? ఇది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పరిస్థితి. ఇక దేశం, ధర్మం ఇట్లా మాట్లాడేటువంటి వాళ్ళు టచ్ చేయని స్టోన్ లేదు. దేవుళ్ళందరూ వాళ్ళ దగ్గరనే ఉంటారు, కానీ వాళ్ళు ప్రతి రాయిని దేవుడు అనుకునే తీసుకుపోయి గూట్లో పెడుతున్నారు. అసలు వరంగల్లో జరిగినటువంటి ప్రయోగం చూసినప్పుడు, ఈవెన్ ఈటెల రాజేందర్ లాంటి ప్రయోగం చూసినప్పుడు, లేదా ఒక్కటి వాళ్ళని మెచ్చుకోవాల్సింది ఏంటంటే, మీరు ఎవరైనా సరే మా గూటికి వచ్చిన తర్వాత
మేము ఇట్లాంటి అనైతికమైనటువంటి పనులు వాళ్ళు ఏం చేయట్లేదు. మ్మ్. వాళ్ళల్లో ఎన్ని వైరుధ్యాలు ఉన్నప్పటికీ, ఎన్ని రాజకీయాలు ఉన్నప్పటికీ, ఒక సామాన్యులను కూడా పోటీలో పెట్టి మీరు ఉండండి మేము వెనక నడిపిస్తామనేటువంటి స్థాయిలో ఎవరికి తెలియదు. ఖమ్మంలో ఉన్నటువంటి మొన్న అనౌన్స్ చేసినటువంటి నాయకుడు మనకైతే తెలియదు. అంటే ఫక్తు రాజకీయాలు చూస్తున్నటువంటి వాళ్ళకి ఎవరికి తెలియదు ఆయన ఎవరో. నమ్మి బీఆర్ఎస్ వదిలేసి బీజేపీలోకి పోయినటువంటి నర్సయ్య గౌడ్ని వాళ్ళు గౌరవించినారు, ఆయనకు మళ్ళీ టికెట్ ఇచ్చినారు ఇప్పుడు. మ్మ్. అంటే వాళ్ళకు కొన్ని విలువలు, ఒక పద్ధతి, ఆ పద్ధతిలో వాళ్ళు పోతున్నారు. దాన్ని మనం తప్పుపట్టాల్సినటువంటి అవసరం లేదు. అట్లా పెద్దపిల్ల గోమాస శ్రీనివాస్ అని మామూలు కార్యకర్త వస్తే కూడా తీసుకొని ఆయనకి అన్ని రకాల మేము సహకరిస్తామని చెప్పి అక్కడ పోటీలు పెట్టినారు. సీతారాం నాయక్ ఇంటికి పోయి ఉద్యమకారుడి, నువ్వు ప్రొఫెసర్వి, విద్యావేత్తవి, ఆయనకేం రాజకీయాలు లేవు, ఆయన బీజేపీని వ్యతిరేకించినవాడు, మ్మ్. ఆయనకేమి హిందుత్వ రాజకీయాలు లేవు, ఒక ప్రగతి దీనిలో మాట్లాడేటువంటి వ్యక్తి, ఆయనని తీసుకొచ్చి వాళ్ళు ఇమ్మీడియట్గా అడగకముందే టికెట్ అనౌన్స్ చేసి చలో మీరు పోటీ చేస్తారు. నేను అనుకుంటా ఆయన ఖర్చు కూడా బీజేపీ పెట్టుకునే అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఈయన దగ్గర పెద్దగా డబ్బులు ఉండే అవకాశం ఉంది. అంటే ఇటువంటి ప్రయోగాలు చేస్తున్నప్పుడు నాకు ఆశ్చర్యం వేసేందంటే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఎందుకు ఈ రాజకీయాలు మంచివి కాదు అని అనిపించట్లేదు. ఈ నిజంగానే కనుక ఈ నాయకత్వం విఫలమైతే మ్మ్. ఇప్పుడు ఈ పోటీలో ఉన్నటువంటి వీళ్ళు పెడుతున్నటువంటి వాళ్ళు నిజంగానే ఒక 4-5 ఓడిపోతే రేవంత్ రెడ్డికి చాలా కష్టం ఫేస్ చేయడం. ఎందుకంటే ఇది కాంగ్రెస్ పార్టీ మొత్తం కమిటీ, కార్యాచరణ కమిటీ అంతా కూర్చొని డిస్కషన్ చేస్తున్నారా? ఒక అధిష్టాన వర్గమే చేస్తుందా? లేదు ఒక పార్టీ పరిశీలకురాలే చేస్తున్నదా? ఈ విమర్శలన్నీ కూడా వస్తున్నాయి. ఇప్పటి ఎన్నిక అనేటువంటిది నిజానికి కేసీఆర్ కంటే లేదా బీఆర్ఎస్ కంటే బీజేపీ కంటే ఎక్కువ టెస్టింగ్గా, ఎక్కువ టెన్షన్ తోటి ఉండేది కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డి.